లైఫ్లో మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం, ఎందుకు నాసిరకంగా ఉంటున్నాం, ఎందుకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అంటే చుట్టూ ఉన్న నలుగురే అండి. నిజమే, చుట్టూ ఉన్న నలుగురే, వాళ్ళ మీదకే తోసేద్దాం. అలాగో చెప్తాను. చిన్నప్పుడు మా అమ్మ కూడా అంటూ ఉండేది, మావాడు తప్పేమీ లేదండి, మావాడు బంగారం, ఆ చుట్టూ ఉన్న ఎదవుల సావాసం పట్టి అలా అయిపోయాడు, వాళ్ళే తేడా అని చెప్తూ ఉండేది. కానీ మనం మన బంగారం మంచిదైతే అంటాం కదా, అది కూడా కరెక్ట్. కానీ పెద్దయ్యాక ఏంటి పరిస్థితి? మనం బట్టలు వేసుకోవాలంటే కొనుక్కోవాలంటే మంచి బ్రాండ్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, షూస్ కానీ ఇంక ఏదైనా కానీ. అలాగే ఏదైనా పుస్తకం చదవాలంటే అబ్బా ఎంత సక్సెస్ అయింది, ఎంత ఫేమస్ అయింది, ఎంత రేటింగ్ ఉంది, అది కూడా చూసి ఇది 100, 200, 300 పుస్తకం కూడా ఇవన్నీ చూసుకుంటాం. ఇంకో సినిమా చూడాలంటే అబ్బో ఎక్కడెక్కడ రోటన్ టమాటోస్ దగ్గర నుంచి చాలా IMDb దగ్గర నుంచి రేటింగ్స్ ఉన్నాయి కదా, ఆ రేటింగ్స్ చూసి మరి అప్పుడు మాత్రమే సినిమాకి వెళ్తాం. కొంతమంది ఓకే ఫస్ట్ డే వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు, అది కూడా ఏంటి టాక్ విన్న తర్వాత. ఇలాగ ఒక జిమ్కి వెళ్ళాలంటే క్వాలిటీ చూస్తాం, ఒక ఫుడ్ తినాలంటే కూడా 1-2 సార్లు ఆలోచించి 10 మందిని ఎంక్వైరీ చేస్తాం కదా. మరి ఇన్ని విషయాల్లో క్వాలిటీ మెయింటైన్ చేసేవాళ్ళం అంటే ఈ విషయాలన్నిటిలోనూ కూడా మంచి క్వాలిటీ ఉండాలి, అద్భుతమైనదే ఉండాలి అని అనుకుంటాం కదా. చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, చుట్టూ ఉండటం అంటే ఎవరు అంటారా? మీరు ఎవరితో ఉంటున్నారు, ఎవరు మీతో ఉంటున్నారు? నలుగురా, ముగ్గురున్నారా, ఇద్దరున్నారా, ఒక్కడున్నా పర్వాలేదండి. వాడు ఎలాంటి వాడు, మీకంటే బెటరేనా, కనీసం మీలాగైనా ఆలోచిస్తున్నాడా, మీ మంచి కోరుకుంటున్నాడా, మంచి చెడు చెప్తున్నాడా, ముఖ్యంగా మీలో లోపాలు నిర్మోహమాటంగా చెప్తున్నాడా, మీ ముందేమన్నా పొగేస్తున్నాడా, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే అవసరం కోసం వచ్చాడా లేకపోతే మీతో లైఫ్ ఉండటం వల్ల అంటే అందరం కూడా ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి అందరికీ ఇది అప్లై అవుతుందండి. వాడు కూడా ఎదుగుదామని వచ్చాడా అంటే వాడు ఎదుగుతూ మీ ఎదుగుదలకి ఎవడైతే సహాయపడతాడో, వాడు ఆనందంగా ఉంటూ మిమ్మల్ని కూడా ఆనందంగా ఉంచాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు పర్ఫెక్ట్ కంపానియన్స్ అవుతారు లైఫ్లో ఎప్పుడు కూడా. సో మనం క్వాలిటీ చూస్తున్నాం కదండి, చాలా సందర్భాల్లో క్వాలిటీ చూస్తున్నాం కదా రోజు. మనుషుల్లో కూడా క్వాలిటీ చూడండి. అదేంటి సార్ ఉన్న వాళ్ళందరినీ వదిలేయమంటారా అంటే వదిలేయమని నేను అంటలేదు. టైం తెలుసుకోండి, ఎంత టైం కేటాయించాలో అంతే కేటాయించండి. మరీ కొంతమంది టాక్సిక్గా ఉంటారు, దుర్మార్గంగా ఉంటారు. అలాగని ఏం చేస్తారు, వాళ్ళతో దెబ్బలాట పెట్టుకుంటారా, ఫైటింగ్ చేస్తారా, ఉన్న మనశ్శాంతి కాస్త పాడు చేసుకుంటారా? వద్దు. కాస్త దూరంగా జరిగిపోండి, కాస్త మొహమాటంగా ఉండండి, ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోతుందండి. సో ఇక్కడ చాయిస్ అనేది మందే. ఒక ఫుడ్డు, బట్టలు, పుస్తకాల విషయంలో ఏ చాయిస్ అయితే ఉందో మనుషుల విషయంలో, ఫ్రెండ్స్ విషయంలో కూడా అదే చాయిస్ తీసుకోండి అంటున్నాను.